UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అది మీకు విష్ణుకి ఏంటి అసలు ఎక్కడ గొడవ స్టార్ట్ అయింది? ఎందుకంటే అడల్టరీ కంటెంట్ ఏదో అన్నారు, అక్కడి నుండి అయితే స్టార్ట్ అయిందని మేము అనుకుంటాను. బట్ దానికి ముందు ఏమైనా మిస్కమ్యూనికేషన్ ఉందా? అంటే అందరూ నచ్చాలని రూల్ లేదు, ఆనెస్ట్ గా చెప్పాలంటే. మాకు అంత మిస్కమ్యూనికేషన్ అంత ఏం లేదు, కమ్యూనికేషన్ కూడా ఏం లేదు. సో ఫస్ట్ నుంచి కూడా కొంచెం అది డిస్టెన్స్ ఉన్నది. ఆమె మిగతా వాళ్ళు అంతా జెల్ అయినట్టు నాకు జెల్ ఏం కాలేదు ఫస్ట్ నుంచి కూడా. అండ్ చుట్టూ ఎప్పుడు కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కామెడీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ జరిగేది. దానికంటే ముందు కూడా ఐ వాజ్ ఆల్వేస్ కాషియస్ దట్ ఇటువంటి కామెడీ నా దగ్గరికి రావద్దు ఇట్లా అని అనుకునేది. అంతే, ఇది నా ఈ స్పేస్ లో నేను స్పెండ్ చేయలేను. వాళ్ళతో కూడా మీకు ఎక్కువ కనబడదు, ఎందుకంటే నేను ఎంగేజింగ్ యాక్టివిటీ లైక్ ఎంటర్టైనింగ్, ఏదైనా మామూలుగా టాస్క్ గురించి డిస్కషన్స్ ఇట్లున్నంత సేపు నేను ఉంటా. ఏదైనా కొంచెం తేడా ఇట్లా ఏమైనా కొంచెం వేరే డిస్కషన్ అయినా స్పేస్ అవుట్, నేను పక్కకి వెళ్ళిపోతా సైలెంట్. ఎందుకంటే 2 things ఏంటంటే, ఫస్ట్ నాకు కాదు, నేను తీసుకోలేను. సెకండ్, నా మొహం అందరు నవ్వుతా అంటే నేను మొహం ఇట్లా పెట్టుకుని ఉంటే వాళ్ళకి కూడా ఇబ్బంది. పాపం వాళ్ళ స్పేస్ డిఫరెంట్, వాళ్ళు జెల్ అయ్యే విధానం వాళ్ళది డిఫరెంట్ కదా, అట్లా వాళ్ళకి కూడా ఇన్కన్వీనియంట్ వస్తుంది. నా ముందు మాట్లాడాలంటే కూడా వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోలేరు పాపం, వాళ్ళ కాన్వర్సేషన్స్. అబ్బో ఈమె సోనియాకి నచ్చదు ఇవన్నీ అని ఆగిపోతారు వాళ్ళు. అది జరిగింది. సో నేను అట్లా వాళ్ళని ఇబ్బంది పెట్టేదాన్ని, కొంచెం స్పేస్ అవుట్ అయ్యేదాన్ని. నార్మల్ గా మాట్లాడుకున్నంత సేపు ఉండేదాన్ని అట్లా. సో నథింగ్ లైక్ అలా. అండ్ విష్ణు కూడా నాకు 3rd week నుంచి మంచిగా మాట్లాడుకోవడము, పృథ్వీ అండ్ నన్ను. అండ్ షీ ఆల్సో టోల్డ్ లైక్ నో, పృథ్వీ అండ్ సోనియా రిలేషన్షిప్ మంచిగా ఉంటది అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్ అని చెప్పేసి కూడా చెప్పింది. సో అది స్లోగా అర్థం మీరు వెళ్ళిపోయాక అందరికి అర్థమైనట్టుంది. మీరు వెళ్ళాక కూడా యశ్విని కూడా అదే అన్నది, అది కాదురా తను బ్రదర్ లెక్క చూసుకుంది, వేరేలా పోర్ట్రేట్ అయ్యిందేమో అని. మీరు వెళ్ళిపోయిన తర్వాత డే మేము చూసాం అది. సో అలా అన్నారు అనమాట. అంటే మీరు వెళ్ళాక అర్థం అవుతుంది, అదేదో ముందు అర్థమైతే కొంచెం క్లారిటీ ఉందని కదా. స్లోగా అర్థమయ్యేది, నాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా నా ముందుకు వచ్చి మీరు ఇలా చూస్తున్నారు అలా చూస్తున్నారు నా ముందుకు వచ్చి మాట్లాడలేదు. నా ముందు మాట్లాడినంత సేపు కూడా మీరు ఏదో పెద్దమ్మలాగా చూస్తారు వాళ్ళని, నానమ్మలాగా చూస్తారు వాళ్ళని, అండ్ లైక్ యూనో పృథ్వీకి ఇట్లా ఇంపార్టెన్స్ ఇస్తారు మీరు, ఇట్లా అని కామెంట్ చేసింది నన్ను అయితే ఎదురుగా. బట్ అదర్వైజ్ నాకు నా ముందు మీ రిలేషన్షిప్ ఇట్లనా అట్లనా అని ఎప్పుడు వాళ్ళ నా దగ్గరకు వచ్చి అయితే మాట్లాడలేదు ఎదురుగా. సో ఐ థాట్ లైక్ నాకు హౌస్ మేట్స్ తో నాకు ప్రాబ్లం ఏం లేకుండే, వాళ్ళేదో మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అని నాకు ప్రాబ్లం లేకుండే, నాకు స్లోగా మారితే నమ్మకం ఉండే. యశ్విని చూసుకుంటే మీరు వెళ్ళే వరకు మీతో ఫుల్ వారు. సో ఆ క్లాన్ కానీ ఆ టీమ్ కానీ అసలు నచ్చేది కాదు. సార్ మీరు వెళ్ళిన తర్వాత ఏంటి మీ బ్యాండ్ గట్టి ఏమైనా ఇచ్చి వెళ్ళారా? మళ్ళీ ఆ ముగ్గురు కనెక్ట్ అయ్యారు? లేదు, మా దాంట్లోకి వచ్చినప్పటి నుంచి కూడా మంచిగా ఉంది. అండ్ ఎవ్రీబడి ఐఎమ్ టెల్లింగ్ యు నో, ఆ హౌస్ లా ఉన్నంత వరకు ఎవ్రీబడి వాంటెడ్ పృథ్వీ అండ్ నిఖిల్ అటెన్షన్. వాళ్ళ అటెన్షన్ అంతా నా మీద ఉంటది, వాళ్ళ ప్రయారిటీ అంతా నా మీద ఉంటుంది, వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళ ప్రయారిటీ అంతా నా మీద ఉంటది, వీళ్ళందరికీ ఉండేది. అండ్ ఆల్సో దే ఆల్సో ఫెల్ట్ దట్ యునో, విష్ణు కూడా చెప్పింది ఒకసారి, మీ అంత కండెన్స్డ్ బాండ్ ఎక్కడ హౌస్ లో లేదు, వీ డోంట్ వాంట్ టు బ్రేక్ దాట్ ఇట్లా అని కూడా మాట్లాడారు. సో దే బిలీవ్ దట్ యూనో, వీళ్ళలాగా ఎంతో ఫ్రెండ్షిప్ ఏంద్రా బాబు, వీళ్ళకి ముగ్గురు ఇంత కనెక్టెడ్ ఏంట్రా బాబు ఇట్లా అని కూడా వాళ్ళు అనుకున్నారు. దే ఫెల్ట్ లైక్ మాకు కూడా అట్లా ఇస్తారేమో, మాకు కూడా అట్లా అంత బాండ్ ఉంటదేమో అట్లా అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదు. అది ఇంకొక లాభైంది. నిఖిల్ కి పృథ్వీకి ఎవరు కనెక్ట్ అయినా గట్టిగా కనెక్ట్ అయిపోతారేమో. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి అంటే లాస్ట్ వీక్ కనెక్ట్ అయింది, బట్ నేను 9 టాస్క్ లో చూసుకుంటే సో ప్రేరణకు ఫుల్ ఫైర్. అసలు మీరు చూసారో లేదో కంటెంట్ రావాల్సిన మోస్ట్ ఆఫ్ ద టైం యూర్ ఎమోషనల్ అబ్బా. అదే నేను చెప్తాను, నేను గేమ్ ఆడినప్పుడు గేమ్ ఆడతాం, టాస్క్ ఆడినప్పుడు టాస్క్ ఆడతాం, ఇంట్లో ఉన్నప్పుడు అందరితో మంచిగా ఫ్రెండ్లీగా ఉండి ఇట్లా అంతా ఉంటాం మోస్ట్ ఆఫ్ ద టైం. సో ఎమోషన్ కి ఎవరు కనెక్ట్ గారు, ఎమోషనల్గా ఉండి ప్యూర్ గా హార్ట్ఫుల్ గా ఉంటే ఎవరు కనెక్ట్ గారు. హార్ట్ఫుల్ గా ఉన్నప్పుడు ఓన్లీ భయపడేది ఏంటంటే, నాకు భయపడేది ఏముంటుండే అంటే హౌస్ మేట్స్ కి ఇది ఒక డిఫరెన్స్. అండ్ సెకండ్ ఏంటంటే, అబ్బో సోనియా గారు మస్తు పాయింట్స్ తీస్తుంది, అమ్మో ఈమెతో మళ్ళీ రేపటి నాడు నామినేషన్ లో మనకి కావచ్చు, ఈమెతో భయపడితే అట్లా అని కొంచెం భయపడేది. పాయింట్లు ఇస్తుందేమో ఈమెతో మాట్లాడితే మళ్ళా అని కొంచెం భయపడేటోళ్ళు. బట్ అదర్వైజ్ నాతో మంచిగా మాట్లాడిన ఫేజెస్ చాలా ఉన్నాయి అట్లా. నిఖిల్ మీకు బయట తెలుసా? నో, నాకు అసలు తెలియదు, ఎవరు తెలియదు, అబ్బాయి తప్ప నాకు ఎవరు తెలియదు. అంటే ఎక్కువగా నిఖిల్ కావ్య ఎక్కువగా వీళ్ళు షోస్ ఎక్కువ చేసేవాళ్ళు, సీరియల్స్ అవ్వచ్చు, అంటే బాగా కనెక్టెడ్ ఎవరు ఎక్కువ నిఖిల్ను కావ్య అని వచ్చేది అనమాట. బట్ మీరు వెళ్ళిపోయిన రోజు ఫస్ట్ టైం నిఖిల్లో కళ్ళలో వాటర్ చూసాం. సో
చాలా బాగా అనిపించింది. అంత బాగా కనెక్ట్ అయిన వాళ్ళు ఒకసారి మళ్ళీ సోనియాకు ఎంత కనెక్ట్ అయ్యాడా అని అనిపించింది. మీకు వాళ్ళ గురించి ఏమైనా ఐడియా ఉందా? అస్సలు ఐడియా లేదు నాకు. నిఖిల్ తెలియదు, నాకు కావ్య తెలియదు. ఫస్ట్ నిఖిల్ వెళ్ళినప్పుడు మీరు ఏంటి అంటే సీరియల్ అంటే ఓ సీరియల్ నిఖిలా అని అన్నా నేను. అసలు నాకు అస్సలు ఐడియా లేదు, ఆ సీరియల్స్ కూడా తెలియదు. వెళ్ళిన తర్వాత నాకు నిఖిల్ షేర్ చేసుకున్న విషయం తప్ప, టాటూ ఉంటది నిఖిల్కి, సో దాని విషయంలో షేర్ చేసుకున్నాడు తప్ప మాకు అసలు తెలియదు. చెప్పారా ఇలా ఏమైనా సమ్ పర్సన్ ఏమని కావ్య గురించి ఏదైనా? డిస్కషన్ లైక్ ఇట్ హస్ హ్యాపెండ్ లైక్ దిస్ ఇట్లా ఇట్లా అని చెప్పిండు, అండ్ డిప్రెషన్ లో ఉన్నాడు అని తెలుసు మాకు. దట్ వాస్ అ మేజర్ పాయింట్. మాకు ఇంకా ఎక్కువ నిఖిల్ కి సపోర్ట్ చేయడం కానీ, సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఎమోషనల్ డిస్టర్బ్ చేయకుండా ఉందాం రా బాబు, వీడికి ఏం చేసినా సరే పాపం ఆ సపోర్ట్ అండ్ ఎంత మిస్అండర్స్టాండింగ్ ఉన్నా సరే ఆయనకు ఒక సపోర్ట్ లాగా, అంటే మమ్మల్ని నమ్మిండి. డిప్రెషన్లో వచ్చినా నేను అసలు మీరు నలుగురు నాకు ఫ్యామిలీ లాగా కనెక్ట్ అయ్యాను, మీరు ఉండడం వల్లనే నేను కొనసాగించగలుగుతున్నా అని అన్నాడు చూడు, అదొక్కటే మాకు ఇంపార్టెంట్ ఉండే. ఏదైనా సరే ఆయనని డిస్టర్బ్ చేయదు, సరే డెసిషన్స్ ఎట్లనో తీసుకొని ఇక, కానీ ఇక అది చూద్దాంలే అని చెప్పేసి ఊరుకున్నాం అన్నట్టు. సో నిఖిల్ అయితే బాగా ఎమోషనల్ ఉంటాడు కదా, అంటే ఒకసారి ఎవరినైనా కనెక్ట్ అయితే బాగా ఓన్ చేసుకుంటాడు. ఎమోషనల్ అయితే ఉంటాడు, అది ఓన్ చేసుకుంటాడా లేదా అనేది తెలియదు నాకు. ఎమోషనల్ ఉంటాడు, డెఫినెట్గా ఎమోషనలే. బట్ యా, అంటే నేను ఎందుకు ఎట్లా అంటున్నా అంటే లైక్ తర్వాత అక్కడ ఉన్నప్పుడు కూడా నాకు తెలుసు ఎమోషనల్ ఉంటాడు, బట్ నా దగ్గర ఎమోషనల్ ఉంటాడు, నా దగ్గర ఉన్నది తీసుకెళ్లి ఇంకొక దగ్గర కూడా మాట్లాడతాడు. కావ్య అనే టాటూనా? ఏమో అదంతా నాకెందుకు, వాళ్ళిద్దరు పర్సనల్ కదా రాజేష్ గారు. లెట్స్ టాక్ అబౌట్ మీ అండ్ లెట్స్ టాక్ అబౌట్ మై రిలేషన్షిప్ విత్ నిఖిల్ ఇఫ్ యూ వాంట్. మీ రిలేషన్షిప్ క్లారిటీ ఇచ్చేసారు, ఇంకా దాని నుంచి అడగలే. సో నిఖిల్ అదే ఎమోషనల్ డెఫినెట్ గా, కాకపోతే అదే ఒకరితోనే లైక్ ఏమంటారు అంత ఎమోషనల్ అండ్ ఇంపార్టెన్స్ ఇస్తారా లేకపోతే అందరికి ఇస్తారా అనేది నాకు తెలియదు. ఎందుకంటే మేమే జోకులు వేసేది, మరి చెట్లు అంటాడు నిఖిల్ అని చెప్పేసి, అందరి దగ్గర కూడా అట్లనే ఉంటాడు అన్నట్టు. సో వీ నెవర్ నో, మేము నమ్మినాం, మేము ఇష్టపడ్డాము, మేము ఆయన చెప్పిన పాయింట్ ఇది, లైక్ చెప్పినప్పుడు మేము కనెక్ట్ అయినాము, డిప్రెషన్ లో ఉండి వచ్చిన నేను ఇట్లా అని, సో ఇంకా మనిషినట్ల లాగొద్దు కిందకి అని అనుకున్నాము, సపోర్ట్ ఇచ్చినాం అంతే. ఇక ఆయనకి ఏమున్నది అనేది ఆయన వచ్చినాక చెప్పుకోవాలి. నాతోనైతే నిఖిల్ మదర్లీ ఫీలింగ్, నాకు ఇట్లా తప్పు చేసినా ఒప్పు చేసినా నన్ను కరెక్ట్ చేసుకుంటది, ఎట్లయినా నాతో స్టాండ్ అయి ఉంటది అని చెప్పిండు, స్టాండ్ అయి ఉంటది. నేనైతే నాకు బయటికి వెళ్ళినాక కూడా నన్ను అట్లనే కేర్ చేస్తుంది అనుకుంటున్నా అని చెప్పిండు. ఐ స్టిక్ ఫర్ దాట్. రేపటి నాడు నిఖిల్ అందరూ నాకు ఒకటే, నేను అందరిని ఎమోషనల్ తీసుకున్నా అన్నా సరే నాకు నిఖిల్ అంటే అదే స్పెషల్ ప్లేస్ ఉంటది, నేను అట్లనే కేర్ చేస్తాను. సో మీరు ఎప్పటికీ నిఖిల్ అండ్ పృథ్వీకి అదే ప్లేస్ ఉంటది? డెఫినెట్ గా నేను అట్లే ప్లేస్ ఉంటది. సూపర్. అండ్ సోనియా అనే అమ్మాయి బిగ్ బాస్ కి ఏం చూపించుకుందాం అని వెళ్ళారు, ఏం చూపించుకొని వచ్చారు? ఏం చూపించారు అని చెప్పి వాళ్ళని అడగాలి. నేను చూపించుకుందాం అనుకున్నది మాత్రం వాట్ ఐ మేడ్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఐ మేడ్ ఆఫ్ కన్విక్షన్, దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్, అండ్ ఐఎమ్ డెఫినెట్లీ ఎమోషనల్. I definitely respect relationships. So I definitely respect human relationships. And నేను అప్ ఫ్రంట్, నేను రైట్ కి రాంగ్ కి దేనికి నేను స్టాండ్ తీసుకుంటాను, అప్ ఫ్రంట్ స్టాండ్ తీసుకుంటా, నేను దానికి ఫైట్ చేస్తా. సో దీస్ ఆర్ ఆల్ మీ. Okay. So whatever the emotion you have seen with Nikhil and Prithvi, me, you have seen another. I lived అన్న, నేను బతికింది నేను నిజం. మీకు కనిపించింది, మీకు చూపించింది అది డిఫరెంట్, అది చాలా బాధాకరం. అది లైఫ్ లో ఎప్పుడు కూడా అది దట్ ఈస్ వెరీ బ్యాడ్. బట్ యు నో చాలా గ్రేట్. అంటే అలాంటివి కూడా ఫేస్ ఇప్పుడు మీరు ఈజీగా ఫేస్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్మైల్ తోనే అవన్నీ పోగొట్టేస్తారు అనమాట.